ప్రైజ్ అలా సజీవుడు సర్వాధికారిని యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నారా? మీ ప్రతి బలహీనతలో, మీ ప్రతి భయాలలో దేవుని వైపు చూడగలుగుతున్నారా? మీ దినచర్య దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నారా? ప్రార్థనతో ప్రారంభిస్తున్నారా? ప్రతిరోజు వాగ్దాన సందేశం వినగలుగుతున్నారా? ఖచ్చితంగా విన్న ప్రతి మాట కూడా మీ జీవితాల్లో అనుసరించడానికి ప్రయత్నం చేయగలిగితే మీకు చాలా దేవునికరం. దేవుని మహాకృప మరొకసారి మనం ఈ విధంగా చేరడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి మరొక సమయాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. అందుని బట్టి మనం దేవుని ఎంతైనా స్తుతించాలి. మన జీవితాలు ఎంత స్తుతించినా తక్కువే, ఎంత స్తుతించినా తక్కువే. చూడండి, ఉదయకాలం మందు మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి 9వ కీర్తన 15వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. కీర్తనలు 89:15. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. వారు తన ముఖ కాంతిని చూచి నడుచుకొనుచున్నారు. చూడండి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఎందుకంటే ఆయన ముఖ కాంతి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. చూడగలిగితే సూర్యుని కాంతి ఉంది, చంద్రుడి కాంతి ఉంది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సూర్యుని కాంతి గురించి నేను మాట్లాడలేదు, చంద్రుని కాంతిని గురించి మాట్లాడలేదు. ఆయన ముఖ కాంతిని చూచి వారందరూ నడుచుకుంటున్నారంట. ఈ ఉదయకాలం నేను వాగ్దాన సందేశాన్ని వింటున్నాను. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కర్లు మన జీవితాలు మనం కలిగి ఉంటాం. ఎన్నో సహాయాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. చూడండి, బైబిల్లో సుమారుగా చూడగలిగితే తన జనులు ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి, విమోచించబడి వాగ్దాన దేశానికి నడిపించబడుతున్నటువంటి వారి సుదీర్ఘమైన ప్రయాణం 1 కాదు 2 కాదు 40 సంవత్సరాల వారి ప్రయాణపు యాత్ర ఎలా నడిచారు, ఎలా కొనసాగించబడ్డారు, ఎలా పోషించబడ్డారు, ఎలా బ్రతికారు వారు. చాలా ఆశ్చర్యం. వారి జీవన ప్రయాణం చాలా పాఠాలు మనకు వినిపిస్తుంటుంది. కొన్నిసార్లు మనం ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా తడబడతాం, తొందరపడతాం. ఆ పరిస్థితి ఏమవుతుంది, ఎలా పోషించబడాలి, ఎలా బ్రతికించబడాలి, ఎలా నడిపించబడాలి. కొన్నిసార్లు మన దారులు చీకటిమయముగా మారిపోతాయి. అర్థం కాని స్థితిగతుల మధ్యలో మనం జీవిస్తుంటాం. ఈ ఉదయకాలం మంది ఈ మాటలు ఉంటున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితాలు, మన ఆలోచనలు, మన అక్కర్ల అవసరాలు ఎరిగిన దేవుడు ప్రతి పరిస్థితులు కూడా సమయానుకూలంగా ప్రతి వాటిని కూడా సమకూర్చగలిగినటువంటి దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నాం. చూడండి, సుమారుగా చూడగలిగితే అక్కడ ఏమని ఉంటుందంటే కీర్తనగా చాలా మంచి మాట. ఆయన ముఖకాంతిని చూస్తూ వారు నడుస్తున్నారు, వారు బ్రతుకుతున్నారు, వారు పోషించబడుతున్నారు. అంతే కదా, సుమారుగా 40 సంవత్సరాలు వారి సుదీర్ఘమైన ప్రయాణంలో దేవుడు అద్భుతంగా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, పగలంట మేఘస్తంభమే, రాత్రి వేళ అగ్ని స్తంభముగా నిలిచి నడిచి ఆయన కొనసాగించడం ప్రజలు ప్రారంభించాడు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యకరం. నిజంగా వారు నడిచే మార్గంలో వాళ్ళకి దారి ఎవరు చూపెట్టగలిగారు, వారి మార్గాలు ఎవరు సరళం చేశారు. అసలు పగట వేళంట మేఘస్తంభముగా, రాత్రి వేళంట అగ్ని స్తంభముగా. నేనేమంటానంటే ఆయనే వెలుగుగా, ఆయనే కాంతిగా, ఆయన తన ముఖ కాంతిని ప్రకాశింపజేశాడు. కనికిన వారు నడిచే మార్గం అన్నింటిలో కూడా, అపాయాలలో, ఆపదల్లో, ప్రతి పరిస్థితుల మధ్యలో కూడా ఆశ్చర్యకరంగా దేవుడు వారిని నడిపించాడు, వారిని ప్రేమించాడు, వారిని పోషించాడు. ఎక్కడ వారిని వెనుదిరగనవ్వలేదు. ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయలుదేరారో వాగ్దాన దేశానికి, ఏది సురక్షితమని ఆశించి వారు ముందుకు వచ్చారో, కానీ వారి మార్గాల్లో కొన్ని ఆటంకాలు వచ్చాయి, కొన్ని అవరాధాలు వచ్చాయి, కొన్ని అననుకూల పరిస్థితుల మధ్యలో వారు ఉండగా దేవుడు వాటన్నిటిని కూడా అద్భుతంగా తప్పించాడు, ఆశ్చర్యకరంగా కాపాడాడు. నేనేమంటానంటే ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేశాడు. అంతేగా వారి పాలిమలో, వారి మార్గాలను అంత ఆశ్చర్యకరంగా నడిపించబడ్డానికి, వారు పోషించబడ్డానికి అది కారణం ఏమిటో తెలుసా? ఆయన ముఖకాంతే ప్రకాశింపచేశాడు. ఈ పగటి కాలంలో, ఉదయ కాలంలో ఈ మాటలే ఉంటున్న మన ఆధ్యాత్మిక జీవితాలు, మన మార్గాలను కాపాడుటకు, అంతేకాదు మన చర్యలన్నింటిలో మనల్ని తప్పించడానికి, మనల్ని పోషించడానికి, మన పక్షంగా తన బాహువులు చాపి తన ఉన్నతమైన కార్యాలు కూడా విస్తరింపచేయడానికి సమర్థుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కీర్తనకారుడు తన అనుభవాలు చెబుతున్నాడు. ఆయన తన ముఖకాంతిని ప్రకాశింపచేశాడు. ఈ రోజు నీ మాటలు వింటున్నా, నిత్యముగా ఈ మాటలు ఉంటే మన కుటుంబాలపైన తన ముఖకాంతి ప్రకాశింప చేయనుగాక, మన బిడ్డలపైన తన ముఖకాంతి ప్రకాశింప చేయనుగాక. ఈ మాటలు వింటుండగా నీ మీద తన ముఖకాంతి నా దేవుడు ప్రకాశింప చేయనుగాక. ఎప్పుడైతే తన ముఖాన్ని ప్రకాశించబడుతుందో మన చీకటి వెలుగుమయంగా మారుతుంది. మన ఆటంకాల, అవరోధాలు మనకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతాయి. ఆశ్చర్యకరంగా మన ముందుకు సాగుతాం, నడిపించబడతాం, పోషించబడతాం. మనం వెళ్ళలేమనుకున్న ప్రతి
పరిస్థితిలో మనం చేరలేమనుకున్న ప్రతి గమ్యానికి మన దేవుడు ఖచ్చితంగా తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు, ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం చూడని కార్యాలు, మనం వెళ్ళని త్రోవలెన్నో మన ముందు ఉన్నాయి, మనకి తెలియనటువంటి పరిస్థితులు. కానీ వాటన్నిటిలో కూడా అద్భుతంగా దేవుడు నిన్ను నన్ను కూడా విడనాడేవాడు కాదు, మరిచిపోయేవాడు కాదు. మన చీకటిమయమైన ప్రతి పరిస్థితులు కూడా వెలుగుమయముగా మారబోతున్నాయి, వెలుగుమయముగా మారబోతున్నాయి. ఈరోజు నీ మాటలు వింటున్న వాళ్ళరా, ఖచ్చితంగా ఈ మాట నమ్మండి. తన ముఖ కాంతిని దేవుడు నీ మార్గాలపైన, నీ కుటుంబాలపైన, నీ పరిస్థితులపైన నా దేవుడు ప్రకాశింపబోతున్నాడు, ప్రకాశింప చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ చీకటి వెలుగుగా మారుతుంది, నీ చీకటి వెలుగుగా మారుతుంది, నీ ఇరుకుల విషాదత కలుగుతుంది. గమ్యాన్ని ఖచ్చితంగా నా దేవుడు నిన్ను చేర్చబోతున్నాడు. ఈరోజు నీ పరిస్థితుల మధ్యలో ఈ మాటలు వింటున్నారు, ఏ స్థితిగతుల మధ్యలో ఈ సందేశాలు వింటున్నారు, నిత్యముగా నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అంతేకాదు తన ముఖ కాంతిని నీ మీద నిత్యముగా ప్రకాశింప చేయునుగాక. ఈ మాటలు నమ్ముతున్న ప్రతి కుటుంబం పైన తన ముఖ కాంతి, తన బిడ్డల పైన తన ముఖ కాంతి నా దేవుడు ప్రకాశింప చేయునుగాక. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ప్రతి మాటను స్థిరపరచండి, నీరు కట్టి వెలంపచేయండి తండ్రి. నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి, మీ ఆశ్చర్యాలు జరిగించండి ప్రభా. నడుచు మార్గముల దినచర్య ఎంతటిని బిడ్డలు కాపాడి కంచివేసి అనేక విషయాల బాహువులు చాపి నీ బలమైన ఉద్దేశాలు స్థిరపరిచి కార్యసిద్ధి కలుగు చేసి సమస్త ఘనత మహిమ కీర్తి నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ.